హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టీఎస్పీఎస్సీ, డీఏఓ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసం షార్ట్ కట్స్ అండి. అంటే మీకు ఎగ్జామ్ ఇంకా త్వరలోనే ఉంది కాబట్టి, నేను ఒక క్వెషన్ తీసుకొని దాన్ని షార్ట్ కట్ వేలో ఏ రకంగా చేయొచ్చు అంటే ఎగ్జామినేషన్ హాల్‌లో ఒక క్వెషన్‌ని ఏ రకంగా చూడాలనేది డిస్కస్ చేస్తానండి. ఈరోజు మీకు ఫస్ట్ సెషన్ ఒక క్వెషన్ డిస్కస్ చేస్తాను. రైట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే క్వెషన్ ఇదండి. ఈ క్వెషన్ అనేది మీకు ఎక్కడ అడిగారంటే ఏపీపీఎస్సీ, డీఏఓ 2022 పేపర్‌లో అడిగారండి. 2022 మెన్సురేషన్ పేపర్ అడిగారు. రైట్. మీరొక్కసారి క్వెషన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత నేను ఏ రకంగా ఆలోచించాలో చెప్తా చూడండి ఒకసారి. సెషన్‌లోకెళ్ళే ముందు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏందంటే, మీరు సిన్సియర్ యాస్పిరెంట్స్ అందరూ ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్‌ని మాక్ టెస్ట్ లాగా అటెంప్ట్ చేయండి. మీకు ప్రీవియస్ పేపర్స్ మొత్తం 5 పేపర్స్ ఉన్నాయి. 5 ఇంటూ 150 అంటే 750 క్వెషన్స్ అండి మొత్తం. ఈ 750 క్వెషన్స్‌లో మీకు ఒక్క క్వెషన్ కూడా తెలియకుండా ఉండొద్దు. 750కి 750 పైన మీకు కమాండ్ ఉండాలి. మీరు బయట మాక్ టెస్ట్ పర్చేజ్ చేసి రాస్తారో రాయరో తెలియదు గానీ, ఖచ్చితంగా ఈ సీరీస్ మాత్రం ఈ క్వెషన్స్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. నేను మీకు మంచి మంచి సొల్యూషన్స్ ప్రతి క్వెషన్‌కి మీకు మంచి సొల్యూషన్స్, పాసిబుల్ సొల్యూషన్స్ అని నేను వీడియో రూపంలో ఒక్కొక్క ఎగ్జామ్‌కి దగ్గర దగ్గర 4-5 అవర్స్ అయినా గూడా రికార్డ్ చేస్తున్నా మీ అందరి కోసం. సో, మీరు ఈ రూ. 25కి ఉంది. కాస్ట్ కూడా ఎక్కువేం గాదు. జస్ట్ మీకు రూ. 5 గదా! సో, ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పిరెంట్ ఇది రాయాలి. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఇలా మాక్ టెస్ట్ ఉందని గనుక తెలియకపోతే వాళ్ళకి చెప్పండి. వాళ్ళు గూడా రాస్తారు దీన్ని. ఎందుకంటే మనకి ప్రిపరేషన్‌లో ప్రీవియస్ పేపర్ అంత ఇంపార్టెంట్ ఇంకా ఏ పేపర్ గూడా గాదండి. రైట్. ఇప్పుడు క్వెషన్‌కొద్దాం చూడండి. ఇప్పుడు మీరు ఇన్సెంటర్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాము? ఇన్సెంటర్‌కైతే మనకెక్కడ కూడా షార్ట్ కట్స్ లేదండి. ఇన్సెంటర్‌కి మనకి ఫార్ములా ఏముంటదంటే మనకి, ఇన్సెంటర్ I ఈక్వల్ టు AX1 ప్లస్ BY1 AX1 ప్లస్ BX2 ప్లస్ CX3 బై A ప్లస్ B ప్లస్ C AY1 ప్లస్ BY2 ప్లస్ CY3 బై A ప్లస్ B ప్లస్ C. క్లియరా? A ప్లస్ B ప్లస్ C. ఇప్పుడు మీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తదండి. బట్ నేనేమంటున్నానంటే ఈ ఫార్ములా అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్‌లో ప్రతిసారి మీకు టైమ్ ఉండాలని ఏం లేదు. ప్రతిసారి మీకు టైమ్ ఉండాలి. కొన్నిసార్లు ఎట్లా అంటే ఆప్షన్ ఎలిమినేషన్ తోటి మీకు లాస్ట్ 5 నిమిషాల్లో 4, 5 క్వెషన్‌లు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇలాంటి క్వెషన్ వచ్చిందనుకోండి. ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి మీ దగ్గర ఏదో ఒక థాట్ ఉండాలి. ఇప్పుడు చూడండి నేనేమంటున్నానంటే మీకిచ్చిన వెర్టిసెస్ ఎలా ఉన్నాయండి? A1, 2, B3, 4, C5, 6 కదా! ఇప్పుడు మీకు ఇక్కడ A, B, Cలు ఏమవుతాయి మీకు? లెంగ్త్స్ గదా! ఈ లెంగ్త్ A, ఈ లెంగ్త్ B, ఈ లెంగ్త్ C గదా! లెంగ్త్స్ ఎప్పుడు నెగెటివ్ ఉండవు గదా! లెంగ్త్స్ నెగెటివ్ ఉండవు. మీకిచ్చిన కోఆర్డినేట్‌లో ఏ కోఆర్డినేట్ గూడా నెగెటివ్ లేదు. అంతే గదా! లెంగ్త్ నెగెటివ్ ఉండదు. ఇచ్చిన కోఆర్డినేట్‌లో ఏ కోఆర్డినేట్ గూడా నెగెటివ్ లేదంటే, మీకు ఏ కోఆర్డినేట్ మీ ఆన్సర్‌లో అసలు నెగెటివే రాదు. చూడండి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ పాజిటివ్స్ ఉన్నాయి. ఎక్స్, వై ఎక్స్1, ఎక్స్2, ఎక్స్3 అండ్ వై1, వై2, వై3 కూడా పాజిటివే ఉన్నాయి. సో, మొత్తం మీ కోఆర్డినేట్స్ కూడా పాజిటివ్ వస్తాయి గదా! అంటే ఇది మీ ఆన్సర్ గాదసలు. ఇది మీ ఆన్సరే కాదు. క్లియరా? అండ్ ఇంకా మీరు ఇంకా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏబీసీ ఉందా? ఏబీసీ అయితే మీకు కాన్స్టెంట్ టర్మ్స్ గదా! చూడండి మీకు ఎక్స్1 ఇది, ఎక్స్2 ఇది, ఎక్స్3 ఇది గదా! వై1, వై2, వై3 మీకు ఎక్స్1, ఎక్స్2, ఎక్స్3 వాల్యూ కన్నా గూడా వై1, వై2, వై3 వాల్యూస్ ఎక్కువున్నాయి. అండ్ మీకు ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ బి ఉంది, బి ఉంది, సి ఉంది, సి ఉంది. మీకు ఆ మల్టిప్లై అయ్యి ఏబీసీలు కామన్‌గా ఉన్నాయి గదా! దీంట్లో గనుక మీరు ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పార్ట్ వాల్యూ ఎక్కువొస్తదండి. ఎందుకంటే మీకు వై1, వై2, వై3 వాల్యూ ఎక్కువ. ఏఎక్స్1 కన్నా ఏవై1 వాల్యూ ఎక్కువొస్తది. బీఎక్స్2 కన్నా బీవై2 వాల్యూ ఎక్కువ. ఎందుకంటే ఎక్స్2 కన్నా వై2 పెద్దగుంది. సీఎక్స్3 కన్నా సీవై3 వాల్యూ పెద్దది. అంటే మీరు క్వెషన్‌లో చూసినప్పుడు ఇది గనుక అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ ఎక్కువుంది, ఈ వాల్యూ తక్కువుంది. ఇది నా ఆన్సర్ గాదు. ఇది నా రైట్ ఆన్సర్. ఇది మీకు ఎగ్జాక్ట్‌లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ అండి. అంటే మీరు ఒక్కొక్కసారి ఎట్లుంటదంటే, కొన్నిసార్లు మనం ఎగ్జామ్ ప్రెషర్‌లో అది చే గుర్తుపట్టం అవన్నీ ఇలా ఉంటాయనేది. బట్ మీరు మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడే మీరు మాక్ టెస్ట్‌లు ఎక్కువ రాయాలి, ఎక్కువ రాయాలి, ఎక్కువ రాయాలి అని ఎందుకంటారంటే ఇందుకే. అంటే మీకొక 5 క్వెషన్‌లు ఎడ్జ్ ఇచ్చినా గూడా ఎగ్జామ్‌లో చాలా హెల్ప్ అవుతది. అంటే మీకు టీఎస్‌పీఎస్సీ, డీఏఓ కోసమే కాదండి. మీరు ఎస్ఎస్‌సి, సీజీఎల్ రాసినా లేదా ఫ్యూచర్‌లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, ఎస్ఐ, కానిస్టేబుల్ దేనికి రాసినా, ఇలా మీరు కొన్ని ఒక 10 క్వెషన్‌లు చేయని క్వెషన్స్‌ని ఆప్షన్ రూపంలో ఒక ఎలిమినేట్ చేయగలిగితే, దాంట్లో ఖచ్చితంగా మీకు 5, 6 తగులుతాయండి. 50% ఎలిమినేట్ చేయగలిగితే తగులుతాయి. అవి చాలు గదా! మనకు జాబ్ రావడానికి. ఇప్పుడు ఈ క్వెషన్‌కి డీటెయిల్‌గా చేయడానికి సొల్యూషన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ నాది కోఆర్డినేట్ ఏ, ఇది కోఆర్డినేట్ ఇది బి, సి అనుకుంటున్నాను. చూడండి నాకు ఏ వాల్యూ 1, 2 అనుకుంటున్నాను. బి వాల్యూ 3, 4, సి వాల్యూ 5, 6.
క్లియరా? ఇప్పుడు నాకు ఏ ఏం కావాలండి? ఇది డిస్టెన్స్ గదా! బి నుండి సి మధ్య ఉన్న డిస్టెన్స్. 6 - 4 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 అంటే అండర్ రూట్‌లో ఇక్కడ 4 వస్తది. ప్లస్ 5 - 3 హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే ఇక్కడ 4 వస్తది. √8 అంటే మనకి 2√2 అంతేగానా? ఈ వాల్యూ చూడండి బి వాల్యూ. 6 - 2 అంటే 4. 4 స్క్వేర్ అంటే √16. 5 - 1 4. 4 స్క్వేర్ అంటే √16. అంటే ఇది మళ్ళీ మీకు 4 అవుతది. క్లియరా? 4 - 2 అంటే ఎంత? 2 స్క్వేర్ అంటే ఇది 4. 3 - 1 మళ్ళీ 4 అంటే ఇక్కడ 2√2 వచ్చింది. ఈ డిస్టెన్స్ కనుక్కున్న తర్వాత దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో, ఇప్పుడు నేను ఫస్ట్ x కోఆర్డినేట్ గురించి చూస్తాను. x కోఆర్డినేట్ నాకేముంది? ఏ అంటే ఎంత అండి నాకు? 2√2 ఇంటూ 1 గదా! అంటే 2√2 ఇంటూ 1 అంటే 2√2 ప్లస్ నెక్స్ట్ ఇది 2√2 ఇంటూ 5 అంటే 10√2 ప్లస్ 4√2 ఇంటూ 3 అంటే ఎంత? 12√2 డివైడెడ్ బై 2√2, 4√2, 2√2 అంటే 8√2. సరే. ఫస్ట్ నేను x కోఆర్డినేట్ కనుక్కుంటా చూడండి ఏమవుతుందో. 12 + 12 అంటే 24. 24√2/8√2 అంటే √2 క్యాన్సిల్ అయిపోయి నాకు ఇక్కడ 3 వస్తుంది. సో, నాకు ఫస్ట్ కోఆర్డినేట్‌లు 3 వచ్చేవి ఏమున్నాయండి? 2 ఉన్నాయి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇంకా ఈ y కోఆర్డినేట్ కూడా కనుక్కోవాలి. ఇప్పుడు గనుక మీరు y కోఆర్డినేట్ కనుక్కుంటే ఖచ్చితంగా ఇక్కడ వాల్యూ పాజిటివే వస్తది. ఎందుకంటే మీకు ఏబీసీలు పాజిటివ్ ఉన్నాయి. y1, y2, y3లు కూడా పాజిటివ్ ఉన్నాయి. సో, ఈ కోఆర్డినేట్ మీకు నెగెటివ్ వచ్చే ఛాన్సే లేదు. ఐ హోప్ ఇది క్లియర్ అయిందనుకుంటా. అంటే మీకు మ్యాథ్స్‌లో ప్రతి క్వెషన్‌కి షార్ట్‌కట్ ఉండాలని ఉండదండి. అంటే మనం క్వెషన్ చూసినప్పుడు మనకు టైం సరిపోనప్పుడు మీరు ఏ రకంగా మీరు థింక్ చేయగలుగుతారనే దాని మీదే మ్యాటర్ మీకు. ఇప్పుడు నేను ఇంకో క్వెషన్ చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు 8, 6, 2, -2, 8, -2 అనే సర్కిల్ ఉంది. వర్టిసెస్ గదా! దీనికి ఇప్పుడు ఇన్ రేడియస్ దీనికి నేను ఏమడుగుతానంటే, ఇన్ రేడియస్ ఎంత అని అడుగుతాను ఒకసారి చెప్పండి. దీనికి ఇన్ రేడియస్ చెప్పండి నాకొకసారి. ఇప్పుడు ఈ వర్టిసెస్ ఉన్న దానికి ఇన్ రేడియస్ ఏమయ్యే ఛాన్స్ ఉంటది? ఇప్పుడు ఇదే క్వెషన్‌కి నేను ఇన్ సెంటర్ అడిగాననుకోండి. ఒక్కసారి మీరు ఏ రకంగా చేస్తారో చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు 3 కోఆర్డినేట్స్ ఇచ్చాను. ఒక ట్రయాంగిల్‌కి. నాకు ఇన్ రేడియస్ చెప్పండి, ఇన్ సెంటర్ చెప్పండి. చూడండి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక్కసారి మీరు కోఆర్డినేట్స్‌ని అబ్జర్వ్ చేయండి. కోఆర్డినేట్స్ అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతదంటే, ఇక్కడున్న 8 ఇక్కడున్న 8తో సమానం అవుతుందా? అంటే రెండిట్లో మీకు x కోఆర్డినేట్స్ సమానం ఉన్నాయి. రెండిట్లో y కోఆర్డినేట్స్ సమానం ఉందా? ఇలా ఉన్న కేస్‌లో ఏం జరుగుతదంటే, ఇది మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌ని ఫార్మ్ చేస్తదండి ఇది. ఇది మీకు ఏం చేస్తదంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌ని ఫార్మ్ చేస్తాయి. ఇక్కడ మీకు ఇది 2 సర్కిల్స్ వచ్చిందా? ఇది మీకు రైట్ యాంగిల్ వర్టెక్స్ అవుతది. మీరు కావాలంటే మీరు డయాగ్రామ్ వేసి చూడండి. అర్థమైపోతుంది. రైట్? ఓకే. ఇప్పుడు చూడండి ఇది రైట్ యాంగిల్ వర్టెక్స్ గదా! ఇక్కడ 8 ఉంది. ఇక్కడ 8 ఉందంటే ఈ 6కి -2కి డిఫరెన్స్ ఎంత ఉంటదండి? ఈ లెంత్ 6 - 8 అవుతది. ఈ రెండిటి డిఫరెన్స్ ఎంత ఉంటది చూడండి. ఇక్కడ y కోఆర్డినేట్ సేమ్ ఉంది. -2, -2 ఉంది. 8కి 2కి డిఫరెన్స్ ఎంత? 6. అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతూ 2 సైడ్స్ 6, 8 అవుతదంటే థర్డ్ సైడ్ ఏం గావాలి? 10 గావాలి. ఇప్పుడు మీకు ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో 6 ఉంది, 8 ఉంది, 10 ఉందనుకోండి. R వాల్యూకి మనకు ఫార్ములా తెలుసు గదా! a + b - c/2. 6 + 8 14 - 10/2 4/2 అంటే 2. మీకు 3, 4, 5 గనుక రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ అయితే స్మాల్ r వాల్యూ మీకు 1 అవుతది. ఇది డబుల్ ఉంది. సో, ఇది గూడా డబుల్ అవుతది. అంటే మీకు ఎవరైనా ఒక క్వెషన్ 8, 6, 2, -2, 8, -2 అనే 3 కోఆర్డినేట్స్ ఇచ్చి ఇన్ రేడియస్ కనుక్కోమంటే మీరేం చేస్తారంటే, ఫస్ట్ ఇచ్చిన వర్టిసెస్ ఇచ్చిన కోఆర్డినేట్స్ మీకు ఈ ఫార్మాట్‌లో ఉన్నాయో లేదో ఒక్కసారి చూడండి. మీకు మోస్ట్‌లీ అవి రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది చూసారనుకోండి. ఇది చూస్తే మీకు ఏమర్థమైంది? ఇక్కడ పార్ట్‌కి ఈక్వల్ ఉంది. ఈ పార్ట్‌కి ఈక్వల్ ఉందంటే డెఫినైట్‌లీ ఇది రైట్ యాంగిల్‌కి సంబంధించిన కోఆర్డినేట్సే. ఇక్కడ మీకు ఎక్కడ 2 సర్కిల్స్ వస్తాయో అవి మీకు రైట్ యాంగిల్ వర్టెక్స్ అవుతదండి. క్లియరా? ఇప్పుడు నేను ఒకసారి డయాగ్రామ్ డ్రా చేస్తా చూడండి. జస్ట్ మీరు x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ ఇమాజిన్ చేసుకోండి ఇలా. నాకు 8, 6 అంటే పాయింట్ ఎట్లొస్తదండి? x మీద 8, y మీద 6 ఇక్కడ రావచ్చు అంతేనా? 8, 6. 2, -2 అంటే x మీద 2, y మీద -2. 2, -2 ఇంతే కదా! 8, 2 అంటే 8 ఉంది చూడండి. దీనికి ప్యారలల్‌గా వస్తదంటే 8 ఇక్కడ ఉందంటే మళ్ళీ ఇక్కడొస్తది. -2 ఇక్కడ ఉందంటే -2. 8, -2 ఈ పాయింట్ వస్తది. ఇది ఇప్పుడు మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి. ఎందుకంటే x కోఆర్డినేట్ సేమ్ ఉంది. అంటే ఇది ఒకటే లైను. y కోఆర్డినేట్ సేమ్ ఉంది. ఒకటే లైను. ఖచ్చితంగా ఇక్కడ 90 డిగ్రీస్ ఫార్మ్ అవుతది మీకు. ఇప్పుడు మీకు ఇన్ సెంటర్ కావాలంటే ఏం చేస్తారు మీకు? ఇన్ సెంటర్ మధ్యలో ఇక్కడెక్కడో ఉంటది కదా! ఇప్పుడు మీకు 6, 8, 10 అని చూసినప్పుడు ఈజీగా ఇన్ రేడియస్ 2 అని అర్థమైందనుకోండి మీకు. ఇన్ రేడియస్ 2 అంటే ఈ పాయింట్ నుండి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2నే ఉంటది. ఈ పాయింట్ నుండి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2నే ఉంటది కదా! ఇప్పుడు ఈ కోఆర్డినేట్ ఏం కావాలి మీకు?
ఈ కోఆర్డినేట్ ఏం కావాలంటే మీకు 8 అనేది 2 ఇటు జరుగుతుందని చూడండి. 8 2 ఇటు జరిగిందంటే 6 అవుతది. -2 అనేది 2 పైకెళ్తుంది. -2 అనేది 2 పైకెళ్తుందంటే ఇక్కడ మీకు పాజిటివ్ కోఆర్డినేట్స్ ఉంటాయి గదా! -2 + 2 అవుతే ఏమవుతది? 6, 0 అంటే మీకు ఇక్కడొస్తదండి. ఏది ఇన్ సెంటర్. అంటే ఇప్పుడు ఈ కోఆర్డినేట్ ఇచ్చినప్పుడు మీకు ఇన్ సెంటర్ అడిగారంటే ఆన్సర్ ఏముంది? 6, 0 లేదా దీన్ని మీరు ఏఎక్స్ ఏఎక్స్1 + బీవై1 ఏఎక్స్1 + ఏఎక్స్2 + బి సిఎక్స్3/a + b + c ఏవై1 + బీవై2 + సివై3 /a + b + c ఆ ఫార్ములా ఏసైనా చేయొచ్చు. కానీ ఇలా మీరు సబ్జెక్ట్‌ని నేర్చుకోగలగాలి. ఇన్ రేడియస్ అంటే ఎంతొచ్చింది? 2 ఇన్ రేడియస్ అయితే మీరు చూసి చెప్పొచ్చండి. అర్థమైందా? ఇప్పుడు ఇదే కోఆర్డినేట్ ఇచ్చి నేను మీకు ఇంకో క్వెషన్ అడుగుతా చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు 8, 6 ఇంకో క్వెషన్ అడుగుతా చూడండి. 2, -2 8, -2 అనే కోఆర్డినేట్ ఉంది. ఇప్పుడు దీనికి నాకు ఆర్థో సెంటర్ చెప్పండి అని అడుగుతాను. ఇప్పుడు ఏం చేస్తారు ఆర్థో సెంటర్ కావాలంటే? ఈ పాయింట్‌కి ఆర్థో సెంటర్ చెప్పండి. అంటే ఇవి ఒక ట్రయాంగిల్‌కి గనుక 3 కోఆర్డినేట్స్ అయితే, 3 వర్టిసెస్ యొక్క కోఆర్డినేట్స్ అయితే ఆర్థో సెంటర్ చెప్పండి అంటే, ఆర్థో సెంటర్ ఎక్కడుంటది మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో? రైట్ యాంగిల్ వర్టెక్స్ దగ్గరనే ఉంటది. ఈ 8 ఈ 8 తోటి మ్యాచ్ అయింది. ఈ -2 ఈ -2తో మ్యాచ్ అయింది. నాకు ఇదే రైట్ యాంగిల్ వర్టెక్స్. అంటే నాకు ఇదే ఆర్థో సెంటర్. అర్థమైందా? ఇప్పుడు ఇవే 3 వర్టిసెస్ ఇచ్చి మీకు ఇలాంటియే 3 వర్టిసెస్ ఇచ్చి సర్కమ్ సెంటర్ చెప్పమన్నారనుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో సర్కమ్ సెంటర్ ఎక్కడుంటదండి? మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెన్యూస్ గదా! అంటే హైపోటెన్యూస్‌కి ఇదొక ఎండ్, ఇదొక ఎండ్ గదా! అప్పుడు నాకు సర్కమ్ సెంటర్ ఏమవుతది? సి వాల్యూ 8 + 2 10/2 5 6 - 2 4/2 5, 2 ఏమవుతుంది నాకు? సర్కమ్ సెంటర్ అవుతది. చూడండి జస్ట్ మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌కి సంబంధించిన వర్టిసెస్ గనుక ఇస్తే అంటే కోఆర్డినేట్స్ గనుక ఇస్తే ఆ 3 కోఆర్డినేట్స్ గనుక మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కని అర్థమైందనుకోండి. ఇన్ రేడియస్ ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇన్ సెంటర్ ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఆర్థో సెంటర్ ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. అండ్ ఇంకేం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు మీరు? ఆహ్, ఈ సర్కమ్ సెంటర్ కూడా ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇదండి ఈ రోజుకి సంబంధించిన మీకు ఒక షార్ట్ ట్రిక్ నేర్పిద్దాం అనుకుంటున్నాను. నేర్పిద్దాం అనుకున్నది కంప్లీట్ అయింది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు గనుక ఈ కంటెంట్ నచ్చితే మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్‌ని వాచ్ చేసే దాంట్లో చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళున్నారండి. అండ్ ఈ వీడియోని మీరు షేర్ గూడా జేయాలండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ జేయండి. రైట్. రేపు ఇంకొక సెషన్‌లో ఇంకొక మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోటి ఇంకో షార్ట్ ట్రిక్‌తో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.